అయితే కృష్ణమూర్తి పెద్ద కూతురు అమృత ఎవరితో లేచిపోయిందన్నమాట. వినేశావా? నీకు తెలిస్తే ఊరంతా తెలిసిపోయినట్టేరా. కిట్టమూతు కూతురు లేచిపోయిందంట. మేడం, అమృత వచ్చేసింది. ఎంత ధైర్యమే నీకు? అర్ధరాత్రి హాస్టల్ నుంచి లేచిపోయిందే కాకుండా పెళ్లి చేసుకుని డైరెక్ట్ గా హాస్టల్కే వస్తావా? నిన్ను లేపుకెళ్ళింది వీడేనా? పర్లేదు, ఒడ్డు పొడుగు బాగానే ఉన్నాడు. సెలక్షన్ ఓకే. మేడం, మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు. అసలు జరిగిందేంటో తెలుసుకోకుండా మీరు ఇలా మాట్లాడడం పద్ధతి కాదు. మేము మాట్లాడడం పద్ధతి కాదు. అర్ధరాత్రి హాస్టల్కి వచ్చి అమ్మాయిలు లేపుకెళ్ళడం మాత్రం అదా పద్ధతి? మేడం ప్లీజ్, ముందు నేను చెప్పేది వినండి. రాత్రి మీ వీధి భాగవతం స్టూడెంట్స్ చెప్తుంటే విన్నాను. ఇదిగో ఇప్పుడు చూస్తున్నాను. ఇంకా నువ్వు చెప్పేదేముంది? అదే మేడం, మీరు చూసినంత నిజం కాదు. నన్ను రాత్రి కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. కిడ్నాపా? ఇంకా నయం, మీరు చూసింది నన్ను కాదనలేదు. మేడం ప్లీజ్, అమృత మీ చెల్లెలు లాంటిది. మీరు ఇలా మాట్లాడడం న్యాయం కాదు. నువ్వెవరో ఈ మధ్యలో మాట్లాడడానికి? నోరు మూసుకు నిలబడు. ఎక్కువ మాట్లాడుంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. లేడీస్ హాస్టల్కి వచ్చి న్యూసెన్స్ చేస్తున్నామని. చూడమృత, నువ్వు ఎప్పుడైతే హాస్టల్ రూల్స్ ఉల్లంఘించి అతనితో లేచిపోయావో అప్పుడే నీకు హాస్టల్కి ఉన్న సంబంధం తెగిపోయింది. నువ్వేం చెప్పి నేను వినను. హాస్టల్లో నీ తోటి అమ్మాయిలతో కలిసిమెలిసి హ్యాపీగా చదువుకోవాల్సింది పోయి నువ్వు ఇలాంటి చండాల పని చేస్తావని అసలు ఊహించలేదు. నీలాంటి అమ్మాయి హాస్టల్లో ఉంటే అమ్మాయిలంతా నీలాగే తయారవుతారు. ఒక్కసారి నా మాట వినండి మేడం. నేను కాదు, నీ మాట వినే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. అమృత, శుభలక్ష్మి ఆగు. ఇది చేసిన పాడు పనికి నీ పలకరింపు అవసరమా? దాంతోగాని మాట్లాడావంటే నిన్ను హాస్టల్ నుంచి బయటకు గంటిస్తాను.
సుబ్బలక్ష్మి, జరిగింది ఏంటో వీళ్ళెవరికి తెలీదు. నన్ను అందరూ అపార్థం చేసుకుంటున్నారు. నా గురించి నీకు పూర్తిగా తెలుసు. నేను అలాంటి దాన్ని కాదని నీకు తెలుసు. అసలు జరిగింది ఏంటంటే రేణును... ఆపు. షాకింగ్ న్యూస్ చెప్తా అన్నావే కానీ ఇలాంటి షాకింగ్ న్యూస్ చూపిస్తామని అస్సలు ఊహించలేదే. ఛీ, ఇన్ని రోజులుగా నీ రూమ్మేట్గా ఉన్నందుకు చాలా బాధపడుతున్నాను. రేణు కూడా నీతో మాట్లాడడం ఇష్టం లేదు. నువ్వు ఇలా చేసావని బాధపడుతూ ఢిల్లీ వెళ్ళిపోయింది. ఎందుకు ఇలా చేసావు? నువ్వు ఇలా చేసే ముందు కనీసం ఫ్రెండ్స్ని మేము గుర్తుకు రాలేదా? మీ అమ్మ నాన్న కూడా గుర్తుకు రాలేదా? అయ్యో భగవంతుడా, నేను ఎలా చెప్పాలి? సుబ్బలక్ష్మి, నువ్వు కూడా నన్ను అపార్థం చేసుకుంటున్నావు. అసలు నేను ఎవరితోనూ లేచిపోలేదు. ఇతను ఎవరో కూడా నాకు తెలియదు. ప్లీజ్ సుబ్బలక్ష్మి, ఒక్క 10 నిమిషాలు నీతో మాట్లాడే అవకాశం ఇస్తే అన్ని వివరంగా చెప్తాను. ప్రామిసే, ప్లీజ్. రేణుక నీతో మాట్లాడద్దని చెప్పింది. నువ్వు మంచిదాన్ని కాదు, ఫ్రెండ్షిప్కి ద్రోహం చేసావు. నువ్వంటే నాకు ఇష్టం లేదు. నీ ఫ్రెండ్షిప్ కట్టే. నువ్వు ఇంకోసారి ఇక్కడికి రాకు. వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇక్కడ బాబు.
అబ్బో ఎలా తిరుగుతున్నాడో చూడు. ఈయన బిడ్డ ఎవరితోనూ లేచిపోయిందంట. ఇవాళ రేపు పోరగాళ్ళకి ఆడ చెప్పేటట్టుంది. ఏరా కిట్టమూర్తి, నీ కూతురు లేచిపోయిందంట కదరా? సిగ్గు లేకుండా ఎలా వస్తున్నాడు చూడు. కూతురు లేచిపోయినా ఎలా తిరుగుతున్నాడు చూడు. సిగ్గు లేకపోతే సరే. కరెక్ట్ గానే చెప్పావే అత్త. పోనీరా, మనకెందుకు? చూడవే ఎలా వస్తున్నాడో. కూతురును వదిలిపెట్టి ఇడి బాత్పోయాడు. ఇష్టమూర్తి, ఈ బిడ్డ ఎవరితో పోయిందిరా? కృష్ణమూర్తి, నీ కూతురు లేచిపోయిందంటే నిజమేనా? రే త్వరగా పట్టండి రా. ఏం కృష్ణమూర్తి, నీ కూతురు లేచిపోయిందంటగా? ఒరే కృష్ణమూర్తి, ఆడపిల్లలకు చదువు ఎందుకునంటే విన్నావా? అదేమన్నా చదువుకొని నీ కిరీటం పెట్టిందా? కీర్తి ప్రతిష్టలు తెచ్చిందా? నీ కర్మ కాకపోతే బావా ఓడిపోయారు బావా, చిత్తుగా ఓడిపోయారు బావా. అది కాదు బావా, ఏమర్థం కావట్లా. ఏమండి, అమృత గురించి ఊళ్ళో వాళ్ళు రకరకాలుగా చెప్పుకుంటున్నారు. అదంతా నిజమేనా అండి? అసలు ఏం జరిగింది నాన్న? అక్క దగ్గరికి మీరు వెళ్ళొచ్చారుగా? లక్ష్మి సర్వనాశనం అయిపోయింది. లక్ష్మి అంతా
మంచినీళ్ళు. మేడం కొంచెం త్వరగా హాస్టల్ అడ్మిషన్ ఇవ్వండి ప్లీజ్ మేడం. అమృత గారికి మీరేమవుతారు? నేను మొగుడవుతాడు.